హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మ్యూచువల్ ఫండ్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఛార్జెస్ కి సంబంధించి ఒక సపరేట్ సిరీస్ చేస్తున్నాను. సో ఆ సిరీస్ లో పాటుగా ఈ వీడియోలో నేను ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన అన్ని బేసిక్ డీటెయిల్స్ అలాగే ఛార్జెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికంటే ప్రీవియస్ గా చేసిన వీడియోలో ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దానికంటే ముందు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సెపరేట్ వీడియోస్ లలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో నేను ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు అంటే దానికి సంబంధించి ఉండే మెయిన్ 2 చార్జెస్ ఏంటి అంటే ఒకటి ఎగ్జిట్ లోడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో. అండ్ ఎగ్జిట్ లోడ్ కంటే కూడా ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జిట్ లోడ్ అనేది ఓన్లీ మీరు 1 ఇయర్ లోపు ఎగ్జిట్ అయితే అది మీకు వచ్చే పెనాల్టీ లేదా ఫీజు అనుకోవచ్చు. బట్ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఖచ్చితంగా మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అంటే అది ఎలాంటి ఫండ్ అయినా కానీ ఖచ్చితంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అది ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, ఆ ప్లాన్ బేస్ చేసుకొని ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఎక్స్పెన్స్ రేషియో అనేది మాత్రం ఉంటుంది. సో ఈ వీడియోలో అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, అది ఎలా చార్జ్ చేస్తారు అండ్ మీ నుండి ఆటోమేటిక్ గా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎలా డిడక్ట్ అయిపోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుండి తీసుకున్నా కానీ ఎలా తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు ఏదైతే ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నారో ఆ ఫండ్ మెయింటైన్ చేసినందుకు లేదా ఆపరేట్ చేసినందుకు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకునే ఛార్జ్ నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. దీన్నే ఫండ్ ఆపరేటింగ్ ఛార్జ్ లేదా మేనేజ్మెంట్ ఫీజ్ అని కూడా అనొచ్చు. సో దీన్ని ఎలా ఛార్జ్ చేస్తారు అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో అనేది చూస్తారు. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ 0.07% అని ఉంది. అలాగే ఇంకా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ లో వేరే ఇంకొక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో చూస్తే ఇక్కడ మీకు ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.62% ఉంది. సో పర్సంటేజ్లలో ఎక్స్పెన్స్ రేషియో అనేది చెప్తున్నారు. అయితే ఇది ఏ పర్సంటేజ్ లో చెప్తారు అంటే మీ టోటల్ ఫండ్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ టోటల్ ఫండ్ లో ఎంత పర్సంటేజ్ ఫీజులా తీసుకుంటున్నారు అనేది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh రూపీ కానీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి మ్యూచువల్ ఫండ్ లో. సో ఈ 1 lakh రూపీకి ఈ పర్టికులర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ అలొకేటర్ ఫండ్ లో అంటే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు ఎక్స్పెన్సివ్ రేషియో అనేది 0.07% ఉంటుంది. అంటే ఈ టోటల్ వాల్యూలో 0.07% ఎవ్రీ ఇయర్ మీరు పే చేస్తూ ఉంటారు. సో దీనికి 0.07% అంటే చాలా తక్కువ వాల్యూనే వస్తుంది. అంటే జస్ట్ 70 రూపీస్ మాత్రమే ఉంటుంది. బట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇది 1.52% వరకు కూడా ఉంటుంది. సో దీనికి 2% అంటే 2000 రూపీస్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీకు వచ్చే ప్రాఫిట్ నుండి కట్ అయ్యే ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్ లో మీకు ప్రాఫిట్సే కాదు లాసెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ లో 2020లో వచ్చిన కరోనా పాండమిక్ టైంలో చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లాసెస్ వచ్చాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వరకు ఉంటాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో అబ్జర్వ్ చేస్తే చాలా సార్లు నెగిటివ్ డైరెక్షన్ లో కూడా ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి టైంలో మీకు లాసెస్ వస్తాయి. సో ఆ లాస్ టైంలో కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే కాదు, ఎగ్జిట్ లోడ్ అయినా కానీ ఉంటుంది. సో ఛార్జెస్ అనేవి మ్యాండేటరీ. ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కానీ ఈ ఛార్జెస్ అనేవి పే చేయాల్సిందే. అండ్ ఈ ఛార్జెస్ అనేవి మీ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ మీద ఉంటుంది. అంటే మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంత ఎక్కువ ఈ ఛార్జ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది, అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది అనేది తెలుసుకోండి. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ లో ఎక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఏ మ్యూచువల్ ఫండ్ లో తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అనేది ఒకసారి చూస్తే యావరేజ్ గా ఇండెక్స్ ఫండ్ కి సంబంధించి ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.06% అరౌండ్ ఉంటుంది. అంటే మీరు ఇండెక్స్ ఫండ్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే 0.06% లేదా దానికంటే 0.01% ఎక్కువగానే తక్కువగానే ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ లో
కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు 0.71% వరకు ఉంటుంది. అంటే ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మీ ఇన్వెస్టెడ్ మనీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టెడ్ మనీని డిఫరెంట్ కంపెనీస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ కంపెనీలు అనేవి కొన్నిసార్లు ఎందులో అయితే బాగా పర్ఫార్మెన్స్ ఉంటుందో వాటిలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి మేనేజింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్స్ లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ కి కలిపి ఒకటే ఫీజు లో తీసుకుంటారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు డైరెక్ట్ ప్లాన్ లో కొంత తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అలాగే రెగ్యులర్ ప్లాన్లలో కొంత ఎక్కువగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఇండెక్స్ ఫండా లేదా యాక్టివ్లీ మేనేజింగ్ ఫండా అనేది చెక్ చేసుకోండి. అండ్ తర్వాత అది డైరెక్ట్ ప్లానా లేకుంటే రెగ్యులర్ ప్లాన్ అనేది చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్ ప్లాన్ లో కొంత తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అండ్ రెగ్యులర్ ప్లాన్ లో ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఫండ్లలో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. యాక్టివ్లీ మేనేజింగ్ ఫండ్ లో ఎక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అయితే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎవ్రీ ఇయర్ ఛార్జ్ చేస్తారా, ఎవ్రీ డే చేస్తారా, ఎవ్రీ మంత్ చేస్తారా అనేది మీకు డౌట్ రావచ్చు. మీకు ఎప్పుడు ఎక్స్పెన్స్ రేషియో డిడక్ట్ అయినట్లు మీకు ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటి వాల్యూ చేంజ్ కానీ కనిపించదు. ఎందుకంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది డైరెక్ట్ గా ఎన్ఏవి నుండి తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు CAGR 7.35% ఉంది. అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిజల్ట్ అనేది 7.35% ఉంది. ఈ 7.35% అనేది మీకు ఎక్స్పెన్స్ రేషియో అనేది డిడక్ట్ అయిన తర్వాతకు వచ్చే వాల్యూ. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి మీకు వచ్చే ప్రాఫిట్ లో నుండే డైరెక్ట్ గా ఎక్స్పెన్స్ రేషియో అనేది కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి ఒక ఇయర్ పర్ఫార్మెన్స్ లో 5% ప్రాఫిట్స్ వచ్చాయి అనుకుందాం. అండ్ దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.5% ఉంది అనుకుందాం. సో ఈ 0.5% అనేది టోటల్ 5% లోంచి తీసేస్తారు. అంటే 4.5% మీకు యాన్యువల్ గ్రోత్ రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ 0.5% అనేది ఎప్పుడు డిడక్ట్ అవుతుంది అంటే అది మీ టోటల్ రిజల్ట్ లో నుండి డిడక్ట్ అవుతుంది. కాబట్టి మీకు టోటల్ గా ఇయర్ లో 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్ లో ఈ 0.5% ని డివైడ్ చేసి ఎవ్రీ డే దాన్ని కట్ చేస్తూ ఉంటారు. అంటే ఓవరాల్ గా 1 ఇయర్ లో వచ్చే ఈ 5% చేంజ్ ని 4.5% చేంజ్ లా కన్వర్ట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా 1 ఇయర్ లో 0.5% అయితే కట్ చేస్తారు. సో ఇది ఎక్స్పెన్స్ రేషియో మీ ప్రాఫిట్స్ నుండి తీసుకునే ప్రాసెస్. సో డెఫినెట్లీ మీకు వచ్చే NAV నుండి ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది తీసేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎంత తక్కువగా ఉంటే మీకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎక్స్పెన్స్ రేషియో గురించిన డీటెయిల్స్. ఈ ఎక్స్పెన్స్ రేషియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ ఛానల్లో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను, డెమోస్ చేశాను. అంటే మీరు కాయిన్ యాప్ లో కానీ లేదా యాప్ స్టాక్స్ నుండి కానీ అకౌంట్లలో మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, SIPs ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే వీటిలో అకౌంట్స్ ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్ అన్ని ఈ ఛానల్ వీడియోస్ లిస్ట్ లో ఉంటాయి, మిస్ అవ్వకుండా వాటన్నిటిని చూడండి. అండ్ ఈ వీడియోస్ అన్ని కాకుండా మీకు ఇంకా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి డౌట్స్ ఉంటే techshades1@gmail.com కి మెయిల్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.